రైట్. చంద్రబాబు కాపులను వేధిస్తున్నారు, మేము బానిసలం కాదు అంటున్న ముద్రగడ పద్మనాభం. రాజీవ్, మీ స్పందన ఏమిటి? సార్, ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 2014లో కానీ లేదా మొన్న కానీ అధికారంలోకి వచ్చారంటే ముమ్మాటికి కాపుల యొక్క సహకారంతోనే వచ్చారు. అందులోని కూడా వాస్తవంగా ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ తో అఫీషియల్ గా ప్రభుత్వంలో పొత్తు కానీ లేదా అప్పుడు మీరు ఓటేయండి నేను ప్రశ్నిస్తానని చెప్పి ఆయన చెప్పడం వల్ల కానీ అవునన్నా కాదన్నా కొంత కాపు సామాజిక వర్గం ఓట్లతో మాత్రమే గట్టెక్కినటువంటి పరిస్థితి, ఇది వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఫాలో అయ్యే అతి గొప్ప సూత్రం ఒకటి ఉంది సార్. ఎవరైతే ఆయనకు అన్నం పెడతారో వాళ్ళకి ఆయనకు అన్నం పెడతాడు, ఎవరైతే ఆయనకు అన్నం పెడతారో ఆయనే ఆయనకు సున్నం పెడతాడు. అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఇప్పుడు కాపు జాతి వరకు చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నటువంటి తీరు అదే. మరీ ముఖ్యంగా నాకు ఎందుకనో అర్థం కాదు, కాపులు జాతి పవన్ కళ్యాణ్ గారికి చాలా విపరీతమైన గౌరవం ఇస్తున్నారు కదా. అది పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోయినటువంటి కాపు. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు జనరల్ గా రాజకీయ పరంగా కోణంలో ఇద్దరు బాగా పొగుడుకుంటున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు చాలా బ్రహ్మాండంగా పొగుడుకుంటున్నారు కదా. అదే ఎందుకు అంటున్నానంటే జనరల్ గా ఏ సామాజిక వర్గం వారైనా మా యొక్క జనసంఖ్యా పరంగా మాకు రాజకీయ అవకాశాలు కావాలి. ఉదాహరణ కాపు జాతి సంఖ్యాబలంలో అత్యధికంగా ఉంటది కాబట్టి ఎప్పటి నుంచో అవునన్నా కాదని ముఖ్యమంత్రి కల ఆ సామాజిక వర్గంలో ఉంది. అప్పటి రంగా నుండి మొన్నటి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు. సరే, ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది పోయింది. ఎందుకంటే ఈయన చెప్పేశాడు 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కుతారు, ఆ కుర్చీ ఎక్కితే ఆ పళ్ళకి నేను మోస్తాను అని బహిరంగ ప్రకటించారు. కాబట్టి దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఓవర్ దేర్. ఎందుకంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజ్యాలు ఏలాలని చెప్పి కాపులందరూ అనుకున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం నేను చంద్రబాబు నాయుడు గారు రాజ్యానికి రాళ్ళు ఎత్తాను, లోకేష్ గారు పల్లకి నేను మోస్తానని పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోతే ఇక మనం ఏం చేస్తాం? అయితే ఇక్కడ కాపు జాతి వరకు వచ్చినట్టయితే గత చరిత్ర చూస్తే వంగవీటి మోహన్ రంగా గారిని అంతమొందించడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. అది చాలా మంది మాజీ మంత్రులు, హోం మంత్రులు కూడా పుస్తకాలు రాసి మరీ చెప్పారు బయట ప్రపంచానికి. తర్వాత చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా ఒకనొక ఇంటర్వ్యూలో, ఒకనొక పచ్చమీడియా ఇంటర్వ్యూలో అనుకుంటాను, క్లియర్ గా రంగా గారిని మట్టు పెట్టారు, నన్ను కూడా మట్టు పెట్టే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది ఎవరో చెప్పడంతో ఆయన ఆ రోజు ఆగాడు, నా మీద ప్రయత్నం జరిగింది, విఫలం అయ్యాడు అని. తర్వాత పోతే ముద్రగడ పద్మనాభం గారిని భౌతికంగా అంతమొందించాలనే ప్రయత్నం చంద్రబాబు చేశారు. అక్కడ కాదు, సగం పార్టీ చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు సీన్ కట్ చేసి తెలుగుదేశంలో ఉన్నారు కదా. ఏదున్నా కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశంలో ఉన్నా, రంగా గారు అబ్బాయి గారు తెలుగుదేశంలో ఉన్నా చరిత్ర కాదన్నది కదా. వాళ్ళకి ఆ రోజు కోపం మీద, ఇష్టం మీద, ఈ రోజు ఇష్టం మీద అబద్ధాన్ని అని చెప్పచ్చు. బట్ చరిత్ర అనేటువంటిది మార్చలేనటువంటి, మర్చిపోలేనటువంటి నిజం. రాబోయేటటువంటి ఇంకో 10 తరాల తర్వాత కూడా వంగవీటి మోహన్ రంగా గారిని ఎవరు చంపారంటే టక్కన నిద్రలో లేపి ఎవరినంటే చంద్రబాబు నాయుడు అంటారు. దాన్ని ఎవరు మాట్లాడారు? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని అనకూడదు, తప్పది. డైరెక్ట్ గా రామగోవి గారు ఆయనకి తెలుసు అని రాశారు తప్ప ఆయన ఏమి ఏం చేశారని అట్లా తప్పు మాట్లాడమండి. ఒక మాట సార్, ఇక్కడ చంపారు అని అంటే నా ఉద్దేశంలో ఆయన ఏదో కుట్రలో కత్తి పెట్టాడు అన్నది నా ఉద్దేశం కాదు. ఆయన యొక్క ప్రోద్బలం గాని, ఆయన యొక్క సాయి సహకారాలు తెలుసు అని మాత్రమే రాశారు. మీరు ఆయన తెలిసే అవకాశం ఉందని రాశారు. కన్నా గారు కూడా డైరెక్ట్ గా చెప్పారనుకోండి. బట్ అయినా కూడా ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ రెడ్ బుక్ ఉంది, ఏం గొడవలు అవుతాయో, ఏం తలనొప్పో, ఇవన్నీ ఎక్కడ చెప్తాను సార్. కేసీఆర్ గారు ఒక మాట చెప్తాను సార్, ఒక మాట చెప్తాను సార్. సరే, రెడ్ బుక్ ఉంది, నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది వస్తున్నాను క్షమించండి. కానీ నా వల్ల నాకు కాదు, మీకు కూడా రావచ్చు కదా ఇబ్బంది. వాళ్ళు ఫెయిర్ గా ఏదో రాజకీయ విమర్శలుగా తీసుకోవట్లేదు కదా. వాళ్ళైతే ఏదైనా మాట్లాడచ్చు, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా సరే అరాచకంగా అరెస్టులు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద విధ్వంసం జరిగితే కనీసం సరైన కేసే లేదు కదా. ఆయన అంబటి రాంబాబు గారిని బండబూతులు తిడితే ఆవిడ మీద కేసే లేదు కదా. పైగా పదవి ఇచ్చి నువ్వు బ్రహ్మాండంగా చేసామని చెబుతున్నారు కదా. అందువల్ల మనం కాస్త జాగ్రత్తగానే ఉంటే మంచిదని నా సలహా. కనీసం కొంతకాలం పైగా మాబోటి వాళ్ళు అయితే పొరపాటు కూడా తప్పుడు ఆరోపణలు చేయమని కానీ, అబద్ధాలు చెప్పమని కానీ పొరపాటును కూడా ఎంకరేజ్ చేయం. ఖచ్చితంగా వాటిని తిరస్కరిస్తారు. అట్ ది సేమ్ టైం రాజకీయ విమర్శలు వేరు, ఆరోపణలు వేరు. ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు చేయొద్దు అన్నదే నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. 100% అబద్ధమైనటువంటి ఆరోపణలు ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కూడా అదే, మేము అదే పాటిస్తాం. అయితే
నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధితో పాటు కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి కాపు, గాజుల కాపు, ఇది మా సామాజిక వర్గం. మా సామాజిక వర్గ నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు, వారిని ఎవరు మట్టు పెట్టారో మా సామాజిక వర్గానికి మొత్తం తెలుసు. ఆ ఉన్న వాస్తవాన్ని మేము ఏదన్నా మాట్లాడితే దాన్ని కూడా పట్టి కేసులు పెడతామని చెప్పి భయపెట్టే భాగంలో రెడ్ బుక్ పరిపాలన జరిగితే రెడీ టు ఫేస్ దట్. అంత మాత్రాన ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా సామాజిక వర్గ నాయకుడిని మట్టు పెట్టి మా సామాజిక వర్గాన్ని తొక్కాలి, అణిచివేయాలి అని చెప్పి ఒక కుతంత్ర పరిపాలన జరుగుతున్నప్పుడు నోరిప్పి మేము మా సామాజిక వర్గం కోసం మేము మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారండి? అంబటి రాంబాబు గారు గట్టిగానే మాట్లాడారు, ముద్రగడ గారు గట్టిగానే మాట్లాడారు, అంబటి రాంబాబు గారు కూడా గట్టిగా నిలబడ్డారు. ఆ పాప వాళ్ళ అమ్మాయి కూడా మౌనిక కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు కదా సార్. మౌనిక గారు మాట్లాడినా, రాంబాబు గారు మాట్లాడినా, ముద్రగడ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, లేదా గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా ఖచ్చితంగా సామాజిక వర్గం మీద దాడి జరుగుతున్నాడు, మేము బయటకు వస్తాం, ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. ఎంతమందిని జైల్లో పెడతారు? నిజంగా మా సామాజిక వర్గంలో అందరూ నోరిపి మాడని అనుకోండి, మా సామాజిక కాపులందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టే అంత జైలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి జైలు చాలు, రైలు వేయాలా? కాబట్టి ఏమిటంటే మా సామాజిక వర్గాన్ని మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. మీ గత చరిత్ర అంతా చూస్తే ఉదాహరణకి జక్కంపూడి రాజా గారి మీద 2014 తర్వాత మీ ప్రభుత్వంలో 14 నుంచి 19 మధ్య జరిగినటువంటి దాడి ఏంటండి? ఆ రకంగా జక్కంపూడి రాజా గారిని కొట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయండి? అంటే అది కాపుల మీద జరిగినటువంటి దాడి కాదా? ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మీద ఆ రకమైనటువంటి దాడి ఎందుకండి? మీకు ఏదన్నా ఉంటే చట్టం తన పంతాన్ని చేసుకెళ్ళాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ముద్రగడ గారి నాయకత్వంలో కాపు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాపు యువత మీద జాతి ద్రోహం కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగాలకు పనికి రాకుండా చేసినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 100-140 దగ్గర 160 కేసులు పెడితే సుమారు 100 కేసులు 140 కేసుల పైన ఎత్తివేస్తూ జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అండగా నిలబడింది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుల్లి కుట్ర కుతంత్రం అంతా కూడా కాపు జాతి మీద దాడి చేయడం తప్పితే మరొకటి కాదు. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్క నుండి ఏదో కాపు మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారే ప్రతినిధి చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులు ఉంటారు, టీడీపీలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, జనసేనలోనే ఉంటారు. రాజకీయాలు వేరు, సామాజిక వర్గం వేరు. సామాజిక వర్గం మీద దాడి చేస్తున్నప్పుడు అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారికి ఏం పని సార్? అప్పుడు ఆయన పెద్దగా రాజకీయాల్లో లేరు ఆఫ్టర్ 2014. కానీ ముద్రగడ గారి మీద దాడి జరుగుతుందంటే ఆయన వచ్చారు కదా. ఆ రోజు స్వర్గీయ దాసరి నారాయణరావు గారు ముందుకు వచ్చారు కదా. ఆ రకంగా ఈ రోజు అంబటి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత ఆ సామాజిక వర్గం వ్యక్తిగా నేను ఉన్నానని చెప్పుకుంటూ కాపులు మీరు పౌరుషం తెచ్చుకోండి, కాపులు మీరు నాకు ఓట్లు వేయండి అని అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఆ కాపుల మీద దాడులు జరిగితే మాత్రం ఎందుకు మౌనముల్లా ఉన్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అమ్మాటికి ఈ ప్రభుత్వం కాపుల మీద కక్ష కట్టింది, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు ఇంకా బీహార్ ఇష్యూ కూడా వెళ్ళాలి. పురుషోత్తమ్ రెడ్డి గారు. కుమార్ గారు, బేసిక్ గా ఇంతకుముందు మీరు మన చర్చలో వచ్చినట్టే సామాజిక వర్గంలో కాపుల్లో ఒక డ్రీమ్, మేము కూడా ముఖ్యమంత్రి కావాలి, అది చాలా డెమోక్రటిక్ కోరిక. చాలా మంది అయ్యారు, మేము కాలేదని. దానికి రిప్రజెంటేటివ్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చూశారు. ఈ దఫా కాదు కానీ ఈ వర్తమాన రాజకీయాల్లో ఎవరు వద్దన్నా కాదన్నా అంబటి రాంబాబు గారు 2 ఎపిసోడ్లు. ఒకటి, ఆయన అరెస్టు సరైనది కాదు, ఎందుకంటే ఆయన చేసిన నేరమని మీరు ఏదైతే భావిస్తున్నారో అదే సందర్భంలో అతని మీద జరిగిన దాడి అంతకన్నా ప్రమాదకరమైంది. దానిపైన నో కేసు పెట్టి ఇక్కడ ఈయన పైన మనం కేసు పెట్టడం ద్వారా డెమోక్రటిక్ గా వ్యవహరించలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే తిట్టిన ఆయనకి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు ఇప్పుడు ఈయన కాపు నాయకుడు కదా, మరి కాపు నాయకుడికి జరిగిన అవమానాన్ని కాపులు ఏ రకంగా తీసుకుంటారు? పర్వాలేదులే మనవాడు ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడని సరిపెట్టుకుంటారా, లేక అంబటి రాంబాబు గారిని కూడా కాపు నాయకుడిగా గుర్తించి వాళ్ళంతా ఫీల్ అవుతారా? ఇక్కడే క్రూషియల్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు కంగారు పడుతుండడానికి కూడా అదే కారణం. పాయింట్ ఏంటంటే రాంబాబు గారు కొత్తగా కాపు అయింది ఏం లేదు, కొన్ని దశాబ్దాలుగా నాయకుడు కాపులుగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆయనకి ముద్ర వస్తా ఉంది అదనంగా? ఎందుకు ఆ చర్చ నడుస్తుందంటే ఎవరైతే తమ ఐకానిక్ పర్సనాలిటీగా అనుకున్నామో ఆయన మా కోరికలకు రిప్రజెంటేట్ కావట్లేదు అనే భావన చదువుకున్న కాపులో ప్రారంభమైంది. దీనికి ఇప్పుడు రాంబాబు గారు గుర్తొస్తున్నారు. ఫైట్ చేశాడు కదా, ఒక విపత్కర పరిస్థితి. మామూలుగా అరెస్ట్ చేసినప్పుడు పొరపాటు అయిందనో, తప్పు అయిందనో, క్షమాపణలు, భయము, ఇప్పుడు వద్దు, ఈ సందర్భంలో మంచిది కాదు, మళ్ళీ మాట్లాడతాను అనే వాళ్ళు ఎక్కువ చూస్తాం. దానికి రివర్స్ లో అరెస్ట్ అయ్యే ముందు, అరెస్ట్ చేసిన బయట ముందు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఏ ఓడి ముందు అదే మాట్లాడుతున్నాడు. అందువల్ల ఇట్ట కదా లీడర్ ఉండాలనే భావన ఆ సామాజిక వర్గంలో ఎందుకు రాదు? అది వస్తుంది. ఇది ఎప్పుడూ ఉంది. కొమ్మినేని గారు రాంబాబు గారి విషయంలో ఎప్పుడు ఫెరోస్ వస్తే, ఎప్పుడైతే తన ఐకానిక్ పర్సనాలిటీ 15 ఏళ్ళు డిక్లేర్ చేసేసి మౌనంగా ఉండిపోయాడో దాని కారణంగా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు.
ఆల్టర్నేటివ్ ఎవరు చూసుకుంటారు? ఫైటర్నే చూసుకుంటారు కదా. ఆ ఫైటింగ్ స్పిరిట్ రాంబాబు గారిలో కనపడుతుంది కాబట్టి ఆ సామాజిక చర్చ నడుస్తుంది. ఈ చర్చ నడిచిన దానిలో సరిగ్గా కానీ ప్రభుత్వం డీల్ చేయకపోతే రాజకీయంగా ఖచ్చితంగా రాంబాబు గారు ఒక ఐకానిక్ పర్సనాలిటీగా వస్తారు. దాంట్లో ఎవరు కాదనడానికి ఏం లేదు. రైట్. ఇక బీహార్లో బేజార్ రెడ్ బుక్ రివర్స్. చెప్పండి పురుషోత్తమ్ రెడ్డి గారు, వీళ్ళు ఇక్కడ సరే ఇక్కడ జరుగుతున్న పోలీసు వ్యవస్థ మీద వస్తున్న విమర్శలు ఇవన్నీ చాలవన్నట్లు దేశవ్యాప్తంగా కూడా ఇట్లా అప్రతిష్ట పాలు కావాల్సిన అవసరం ఉందంటారా? కొమ్మి గారు, బేసిక్ గా అడావుడి నిర్ణయాలు ఎందుకు చేస్తారని నాకు అర్థం కాదు. ఇక్కడ అడవుడు వాళ్ళు చేసిందే కదా. మీరు ఒక అలిగేషన్ మాజీ ప్రెసిడెంట్ డిప్యూటీ స్పీకర్ గారు సంబంధించిన ఎపిసోడ్ లో ప్రజెంట్ బీహార్ లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పైన అలిగేషన్స్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసి విచారించాలని మీరు అనుకుంటున్నారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పొలిటీషియన్ కాదు, బయట వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు చట్టబద్ధంగా మీకు అన్ని ఫార్మాలిటీస్ తీసుకొని వెళ్ళుంటే ఎవరు వద్దంటారు? ఆయన కూడా సిద్ధపడ్డాడు కదా, నాకు ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి తప్ప ప్రాసెస్ కాకుండా వెళ్ళొద్దని చెప్పిన తర్వాత ఆయన ప్రాసెస్ పాటించకపోవడం వల్ల ఈరోజు బీహార్ పోలీసులు బీహార్ కోర్టు రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిందంటే కోర్టు ప్రైమరీగా అర్థం ఏంటి? మీరు ఫార్మాలిటీస్ పాటించట్లేదనే కదా. ఇక్కడ చర్చల్లో ఏంటి? ఫార్మాలిటీస్ పాటించకపోవడమే కదా రెడ్ బుక్ అంటే. రెడ్ బుక్ అంటే మామూలుగా ఫార్మాలిటీ ఏంది? ఒక విచారణ జరపడం, ఆ విచారణలో తప్పులు ఎస్టాబ్లిష్ చేయడం. నాకు డౌట్ వచ్చింది పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇప్పుడు ఇదే కొలమానం ఇట్టాడి కేసులే కొలమానం అయితే మరి ముద్రగడ గారి మీద జరిగిన అవమానం మీద అప్పుడు కేసులు పెట్టి ఉండొచ్చు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో చేసి ఉండొచ్చు. కానీ పాపం వాళ్ళు అప్పుడు అంతా రాజకీయంగానే తీసుకున్నారు కానీ వదిలేశారు కదా. ఇది ఇప్పుడు జగన్ గారు పదే పదే ఒక మాట అంటుంటారు కదా, మీరు నాటకూడని విత్తనం నాటుతున్నారు, అది మహావృక్షం అయితే చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. అది ఒక వార్డు ప్రతిసారి ఓడుతున్నారు. ఆ ఓడు అది చాలా ప్రమాదకర ఓడు. చాలా మంది ఏదో భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది కదా. రేపు ఇంకో ప్రమాదకరంగా మాట్లాడారు ఆయన ఒక మాట. ప్రమాదాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, రేపు నా మాట కూడా మా వాళ్ళు ఇండ్రో అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. రేపు ముఖ్యమంత్రిగా నేనైతే ఇనలేనంత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అంటున్నారు. అది చాలా ప్రమాదం కదా సమాజానికి. వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. కాబట్టి ఇది ప్రాక్టీస్ గా మారిపోతే చట్టం, ప్రాసెస్, లీగాలిటీ, సాంప్రదాయాలు మేము పట్టించుకోమంటే రేపు అదే ప్రభుత్వం వాళ్ళు చేస్తే ముద్రగడ అడిగింది అదే కదా. మా జరిగిన పరిస్థితి మీకు జరిగితే ఏంటి సార్ అని అడిగింది అదే కదా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఎవరికి అభ్యంతరం లేదు. అది కోర్టులో తేల్చుకుంటారు. కోర్టు వేయాల్సిన శిక్షని మనం వేస్తే ఎట్లా? ఇప్పుడు జైల్లో పెట్టాల్సింది ఎవరంటే కోర్టులు. ఇప్పుడు మనం వేస్తున్నాం, విచారణల పేరుతో వేసేస్తున్నాం. 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు మనం వేసేస్తున్నాం. అది తేలదు కాబట్టి ఇది వేసేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రాసెస్ ప్రకారం పోకపోతే ఈ రోజు బీహార్ పరిస్థితులు రేపు ఆంధ్రప్రదేశ్ లో ఉత్పన్నం అవుతాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ కంటే బీహారే బెటర్ అనే పరిస్థితి తెచ్చుకోవడం ఎంత దురదృష్టకరమైనటువంటి వాతావరణంగా చూడాలి. రాజీవ్ గారు సార్, ఒకటి బీహార్ లో నేను ఇందాకే చెప్పినట్టు ఈ యొక్క ప్రభుత్వం కక్ష సాధింపు ఏ స్థాయిలో చేస్తుందని చెప్పడానికి అదొక ఉదాహరణ. మీరు అర్థం చేసుకోమని నేను కోరుతున్నా ప్రజలకు కూడా. ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఈ రకమైనటువంటి ఆయన్నే ఐపీఎస్ నే కిడ్నాప్ చేసే రకంగా వీళ్ళు చేస్తే ఇక సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారు? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నారు? లేదా మా సానుభూతి పనుల మీద ఏ విధంగా చేస్తున్నారు? అంటే ప్రతిరోజు వీళ్ళు కక్ష సాధింపు కోసం రాజకీయాలు చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు తప్పితే ప్రజా సంక్షేమం కోసం ఈ పాలన జరగట్లేదు. ఒకటి. రెండు, జనరల్ గా ఎవరికైనా ఓ సామెత ఉంటది, మొగుడు తిట్టాడన్నా కన్నా తోటికోళ్ళు తెప్పితే కొంచెం ఎక్కువ బాధ కలుగుతుంది అన్నటువంటి సామెత పూర్వకాలంలో ఉంటుంది. అలా ఏంటంటే సరే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏదో అన్యాయాలు చేస్తున్నారు, కొంతమంది అధికారులు కాకి చొక్కాలు తీసేసి పసుపు చొక్కాలు తీసి పని చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు మేము చేస్తా ఉన్నాం. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పౌరులుగా వీళ్ళు వెళ్ళి పరువు బీహార్ లో పోగొట్టుకుంటే అది తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పోయినటువంటి పరువు కాదా? ఎందుకు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఏ యొక్క రాజకీయ నాయకుడి బలవంతపు ఆదేశాలతో పోలీసులు వెళ్ళి ఒక ఐపీఎస్ అధికారిని కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు? అక్కడ బీహార్ పోలీసులతో కూడా తిట్టించుకోవాలా? బీహార్ పోలీసులతో కూడా మీరు అడ్డగించుకోవాలా? లేదా బీహార్ లో ఉన్నటువంటి కోర్టు కూడా ముట్టికాయలు వేసిందంటే అది మనకి పరువు తక్కువ అయినటువంటి వ్యవహారం కాదా? రెండవది, ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఆయన ఒక ఐపీఎస్ అధికారి, ఆయన అక్కడికి పారిపోడు, విచారణ సహకరిస్తానంటాడు. మీరు రండి, యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా మీరు వెళ్ళండి, అంతే తప్పితే ఈ రకంగా అధికారం మీద దాడులు అనేటువంటిది తప్పని చెప్తున్నా. ఇక్కడ మీరు సునీల్ నాయక్ గారు ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అదే విధంగా ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో దళితులు, గిరిజనులు ఐపీఎస్ లాంటి స్థాయిలో, డైరెక్టర్ జనరల్ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల మీద మీరు కుల వివక్ష చూపించి ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారా? రాజకీయ కక్షలో ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారా? అసలు ఏంటి నేను అడుగుతా ఉన్నా. సార్ ఆయన మొన్నటికి మొన్న నాట్ ఓన్లీ ఐపీఎస్ అధికారులు సార్, వీళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఇల్లు ఏదో ఆక్రమణకు గురైందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏదో చర్యలు తీసుకుంటే
నిజంగా తప్పు జరిగితే తప్పులేదు, మీరు అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా అధికారుల మీద చర్యలు తీసుకుని షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళకి మెమోలు ఇచ్చి నానా రకంగా అధికారులను ఇబ్బంది పెట్టే పరిస్థితి. పోనీ ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉంది, మీరు ఇబ్బంది పెడుతున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎన్నెన్ని ఊర్లలో, ఎన్నెన్ని మండలాల్లో, ఎన్నెన్ని పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇల్లు మీరు కూల్చారు. ఉదాహరణ నా బిల్డింగ్ కూడా మెట్లు కొట్టేసి నానా యాగి చేశారు. అప్పుడు ఆ పని చేసినటువంటి జోనల్ కమిషనర్, అప్పుడు ఉన్నటువంటి అధికారులు మేము లిస్ట్ అవుట్ చేసుకుని రేపు మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళని కూడా మేము కక్ష సాధిస్తే అప్పుడు ఏటైపోతుంది పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ పద్ధతి ఇదేనా? సో ఈ రకమైనటువంటి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏమాత్రం కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులోనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు. రెండవ అంశం, నేను చెప్తున్నటువంటి మాట అక్షర సత్యం. ఏదైతే జక్కంపూడి రాజా గారు అప్పుడు మా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, కాప్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు, చాలా అద్భుతంగా రాజకీయ ఉన్నత స్థాయిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడిగా. అయినప్పటికీ కూడా ఆయన్ని అకారణంగా భార్యతోని చంటి బిడ్డతోని రోడ్డు మీద వెళ్తే ఏ అధికారి చెప్పారని దాడి చేశారు. అంత దాడి చేస్తే మేమేమన్నా ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించామా? తిరిగి అధికారికి పోస్టింగ్ ఇచ్చారు మా ప్రభుత్వంలోనే. సో మా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం తీరు మార్చుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేయండి అంటే మీ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా మీరు పనిచేస్తే భవిష్యత్తులో అన్నిటికీ కాలం సమాధానం చెప్పక తప్పదు. రైట్.